అనంతపురం జిల్లా ధర్మవరం మండలం ఉప్పునేసినపల్లిలో ముఖ్యమంత్రి పర్యటిస్తున్నారు. రెయిన్ గన్లతో నీటి తడులిస్తున్న పొలాలను పరిశీలించారు. ముఖ్యమంత్రితో మా ప్రతినిధి ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. పంటలు నష్టపోతున్న రైతులను ఆదుకుంటానంటూ 4 రోజుల పాటు అనంతపురం జిల్లా నుంచే పాలన సాగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన 4 రోజుల పాటు ఇక్కడి నుంచే పాలన నిర్వహించి పంటలను రక్షించి తిరుగు ప్రయాణంలో ఉన్నారు. ఒక్కసారి జిల్లాలో శాశ్వత కరువు నివారణ కోసం ఆయన చేపట్టిన చర్యల గురించి ఒకసారి ఆయన మాటల్లో విందాం. చాలా సంతోషం సార్, అసలు శాశ్వత కరువు నివారణలో భాగంగా అసలు ఈసారి మీరు 4 రోజుల పాటు ఇక్కడ ఉండి ఇక్కడి నుంచి మీరు ప్రణాళిక చేసి శాశ్వతంగా ఇక్కడి నుంచి కరువును తరిమేయాలనే ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో ఎంతవరకు మీరు ప్రణాళిక చేశారు? ఈ శాశ్వత నివారణ కోసం ఏ విధంగా మీరు ముందుకెళ్తారు? అన్నింటికంటే ప్రజల్లో విశ్వాసం కల్పించడం చాలా ముఖ్యం. ఈరోజు ప్రజల్లో ఒక విశ్వాసం వచ్చింది. దీనికి 2, అనంతపురం జిల్లాలో ఉండే ల్యాండ్స్ ఎక్కడా లేవు. అతిపెద్ద ఎత్తున భూములు ఉన్నాయి. అయితే ఇక్కడ కరువు వల్ల ఈ జిల్లా రైతాంగం నీరసించిపోయారు. చాలా ఇబ్బందులు వచ్చాయి. అందుకే ఈ జిల్లాని ఒక ఛాలెంజ్గా తీసుకుని, ఒక సవాలుగా తీసుకుని నేను ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఆ కార్యక్రమమే పంట సంజీవని, అదే మరి పంట రక్షక తడి. ఈ 2 కార్యక్రమాల్లో శ్రీకారం చుట్టాను. అవే రెయిన్ గన్స్ ఇక్కడ చూస్తున్నారు, బ్యూటిఫుల్గా స్ప్రింక్లర్స్ అండ్ రెయిన్ గన్స్. అవి చూసినప్పుడు వేరే దేశాల్లో ఉన్నామా, అనంతపురం జిల్లాలో ఉన్నామా అనే అభిప్రాయానికి వచ్చింది. అదే మరిగా దీనివల్ల పంట కాపాడుతామనే గ్యారంటీ వచ్చింది, భరోసా వచ్చింది. రెండోది ఇదే చాలదు, భూగర్భ జలాలు పెంచుకోవాలి. అందుకే ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ పంపించి ఎక్కడికక్కడ ఎస్టిమేట్ చేసి ప్రజల్లో చేతి తీసుకొచ్చి ఆ పని కూడా చేస్తాను. మూడోది హంద్రి నీవా హెచ్ఎల్సి ఈ కూడా తీసుకు ఈ పక్క జీడిపల్లి, గొల్లపల్లి, చెర్లోపల్లి, అదే మరి పేరూరు, ఇవన్నీ కూడా చేయడం కోసం ఇది చేస్తున్నాను. కడాన బీటీ భైరవన్తిప్ప ప్రాజెక్ట్ని 1 సంవత్సరంలో పూర్తి చేయాలని, కాలువ కూడా వెడల్పు చేసి నీళ్లు తీసుకొచ్చి పెట్టాలని చెప్పి ఆశిస్తున్నాను. ఇవన్నీ కూడా అవుతాయి. సార్, ఓవరాల్గా ఈసారి మీరు ఈ ప్రయాణంలో భాగంగా అంటే ఏదైతే 4 రోజులు ఇక్కడ ఉన్నారో రైతుల గుండెల్లో ధైర్యాన్ని నింపారు. దేశంలో తొలిసారిగా ఈ రైన్ గన్లు అనే వ్యవస్థను తీసుకొచ్చారు. అసలు ఇది ఎలా మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు? మీరు సీమవాసి అయినప్పటికీ ఈ ఆలోచన ఎలా వచ్చింది? నేనేమంటానంటే ఎప్పుడు కూడా సమస్య పరిష్కారం చేస్తే నూతనమైన ఆలోచన వస్తుంది. ఒక ఆలోచనలు కోసం రాత్రి మొగుళ్ళు పనిచేశాను. ఇప్పుడు వాస్తవం ఏదైతే ఎప్పుడు కూడా నాలెడ్జ్ అది అప్లికేషన్ చేయకపోతే అది ఓన్లీ థియరీ, పుస్తకాల్లో రాసుకోవచ్చు. నాలెడ్జ్ని అప్లికేషన్లో పెట్టి ఫలితాలు రాబడితే అది వాస్తవం. అదే నేను చేశాను. సార్, ముఖ్యంగా ఇక్కడ సాగు చేసే వేరుశెనగను అంతర్జాతీయ బ్రాండ్ తీసుకురావాలని పీనట్ అనే పేరును మీరే నామకరణం చేసి దీన్ని అంతర్జాతీయ స్థాయికి పంపుతున్నారు. అసలు దీని ప్రణాళిక ఏంటి సార్? నేనేమంటానంటే దేశంలో ఒక జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున వేరుశెనగ వచ్చేది ఏమీ లేదు. మనం వేరుశెనగ కింద పెట్టాం. వేరే దేశాల్లో అంతా కూడా పీనట్స్ అని మాట్లాడుతున్నారు. పీనట్స్ వాడని వాళ్ళు లేరు. అన్నింటికంటే హెల్తీ ఫుడ్ ఇది. ఇంత ల్యాండ్ ఉన్నప్పుడు, ఇవన్నీ ఉన్నప్పుడు మైక్రో న్యూట్రియంట్స్ ఎన్ని ఇచ్చి భూమిని బాగా చేసి మంచి విత్తనాలు తీసుకొచ్చి బ్రహ్మాండంగా చేస్తే రేపు నీళ్లు బాగా వస్తే 2 పంటలు కూడా వేసుకోవచ్చు. అది వేసుకోగలిగితే ఆ సీజనాలిటీ అవన్నీ వర్కౌట్ చేసి బెస్ట్ క్రాప్ తేవాలని ఇది ప్రపంచంలోనే అనంత బ్రాండ్ ఒకటి చేస్తుంది. అనంత సీడ్ ఇది పీనట్స్ ఏదో ఒకటి బ్రాండ్ చేసి విల్ మార్కెట్ ఇట్. సార్, ముఖ్యంగా ఇక్కడ ఈ 4 రోజుల పాటు మీరు ఉన్న సమయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హంద్రినీవా కాలువ వైడనింగ్ చేయడం కానీ, తర్వాత పేరూరు బీటీ ప్రాజెక్టు, ఇవన్నీ అసలు ఏమేమి ప్రకటించారు సార్ ఇక్కడ జిల్లా ప్రజల కోసం? నేనేమంటానంటే నేను ఒకటే ఆలోచించాను, ఎట్టి పరిస్థితిలో 100% ఈ యొక్క కరువుని చేయాలి. నీళ్లు వర్షాలు వచ్చినప్పుడు, ప్రాజెక్టులు వచ్చినప్పుడు ఆ నీళ్లు తీసుకొచ్చి పెట్టుకుంటే 1-2 సంవత్సరాలు వర్షాలు లేకపోయినా మనం బ్యాలెన్స్ అవుతుంది. అందుకే రాయలసీమ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేయడమే కాకుండా సకాలం నీళ్లు పెట్టే బాధ్యత కూడా తీసుకుంటాను. 100 TMC నేను నుంచి కృష్ణా తీసుకొచ్చానంటే పట్టిసీమ ద్వారా రాయలసీమ బెనిఫిట్ కోసం తీసుకొచ్చాను. ఇచ్చేది చూపిస్తాను. థ్యాంక్ యూ.